ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అయితే ధన సంపాదనలో ఒడిదుడుకులుంటాయి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో సంచరించడం వల్ల అందులో ధనకారకుడు, విద్యకి అదృష్టానికి అధిపతి అయిన బుధుడు శత్రుస్థానంలో ఉన్నందున సమయానికి ధనం చేతికి అందటంలో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ఏదో ఒక పనులతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొంచెం ప్రతి సమస్యతో ఒడిదుడుకులతో ఉంటాం అనే విధంగా ఉంటాయి. అయితే సోదరీ పరంగా బాగుంటుంది. ఉన్నంతలో సుఖవంతమైన సమస్యలు కుటుంబంలో ఉన్నప్పటికీ సుఖవంతమైన జీవితం అనేది ఉంటుంది. విద్యార్థులకు మాత్రం సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వారి విద్యను అభ్యసించటంలో ఏవో ఒక చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆలస్యత, విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు వారి తగిన ప్రతిభ తగిన విధంగా గుర్తింపు లభించకపోవటం, ఉత్తీర్ణత శాతం కూడా తగ్గటం, పర్సంటేజ్ కూడా తగ్గే విధంగా ఉండటం అనేది ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి స్నేహితుల పరంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా వీరికి గతంలో ఉన్న రుణాలన్నీ తీర్చడం అనేటటువంటివి జరుగుతాయి. ధనం రావడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బ్యాంకు బ్యాలెన్స్ పరంగా కానీ, రుణ ఒత్తిళ్ల పరంగా కానీ వీరికి ఎటువంటి సమస్యలు అనేటటువంటివి ఉండవు. అయితే వైవాహిక దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావటము, తర్వాత వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండటము, సంబంధాలు కుదిర్చే విషయంలో కొంచెం వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అష్టమ కుజుడు ఉన్నందున ఈ రాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిన్న చిన్న గండాలు లాంటివి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే స్థిరాస్తి పరంగా బాగానే ఉంటుంది. తర్వాత వృత్తిలో చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ల రూపంలో లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యయాన్ని కొంచెం వృధాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ధన సంపాదనలో సమస్యలు, వృధాగా వ్యయం ఖర్చు అవుతూ ఉండటం, ఆ రెండే ఇబ్బందులు ఉన్నప్పటికీ స్థిరాస్తి పరంగా కానీ, బ్యాంకు బ్యాలెన్స్ పరంగా కానీ, రుణ ఒత్తిళ్ల పరంగా కానీ పెద్ద సమస్యలు అనేటటువంటివి ఉండవు. న్యాయపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో అవి మాత్రం వాయిదాలు పడుతూ ఉంటాయి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. వినాయకుడి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి బుధవారం రోజు కొబ్బరికాయ కొడతాము. అదేవిధంగా విష్ణు సహస్రనామం పారాయణం ప్రతినిత్యము చేయటము, దీంతో పాటుగా అమ్మవారి గుడిలో లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమ పూజ చేయించడం, ఈ రెమెడీస్ చేయటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యల్ని, ఒడిదుడుకుల నుంచి అధిగమించటము, అదేవిధంగా విద్యార్థులు బుధగ్రహ కవచం వినటం వలన విద్యార్థులకు వారికి ఉండే సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతుంది.